నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహికం నుండి 11వ భాగం వినేద్దామండి. రాత్రి 10 గంటలయింది. హోటల్లో భోజనం చేసి వచ్చి చాప పరుచుకొని పడుకున్నాడు సుధీర్. అమిత ఆనందంతో మనసు ఎగిరెగిరి పడుతూ ఉండగా కంటి మీద కునుకు రావటం లేదు. తన ఆలోచనలకు కోరికలకు ఒక రూపం ఏర్పడబోతున్నది. తను మద్రాసు వచ్చినందుకు గాను ఫలితం చేతికి అందబోతున్నది. తన అభిష్టం ఈడేరబోతున్నది. కళ్ళ ముందు స్టూడియోలు, కెమెరాలు, తోటి ఆర్టిస్టులు, తనను తెర మీద చూసి చప్పట్లు కొడుతున్న ప్రేక్షకులు. ఎక్కడికి వెళ్ళినా తనను చూడాలని, తనను తాకాలని, తనతో మాట్లాడాలని తహతహలాడే జనం. ఊహా చిత్రాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో అతన్ని క్రిందకి లాగుతున్నట్టుగా తలుపుని ఎవరో తడుతున్న శబ్దమైంది. ఉలిక్కి పడుతూ ఒకసారి తలుపు వంక చూసి లేచి నిలబడ్డాడు. 4 అడుగులు అటువైపుకు వేసి ఇంత పొద్దుపోయిన తర్వాత ఎవరా తన కోసం వచ్చిందని ఆలోచిస్తూ తలుపు తీశాడు. ఎదురుగా జగదాంబ. నాకు చిన్న సాయం చేయాలి అంది అతన్ని చూస్తూనే. గడప యువతల కాలు పెట్టి మెట్టు దిగాడు సుధీర్. ఓ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ రాత్రికి మీరు ఆశ్రయం ఇవ్వాలి. తెల్లవారుజామునే నేను వచ్చి తీసుకువెళ్తాను అంది. కాస్త ఇబ్బందిగా ఆమె వంక చూశాడు సుధీర్. నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను చెప్పాడు. మీరు ఒంటరిగా ఉన్నా జంటగా ఉన్నా నాకు మీ మీద నమ్మకం ఉంది. ప్లీజ్ ఈ కాస్త హెల్ప్ చేయండి అంది. మీరు కూడా ఉండండి అన్నాడు. అది మేలుగా ఉంటుందేమో అన్నట్లుగా. ఇంకొక 5 నిమిషాలు నేను ఇక్కడున్నా ఆ అమ్మాయి విషయం వాళ్ళకి తెలిసిపోతుంది అంటూనే తాయారు ఇట్రా అంది రోడ్డు వైపుకు చూస్తూ. సుధీర్ చటుక్కున తలెత్తాడు. అక్కడ ఒక ఆటో నిలబడి ఉంది. జగదాంబ మాట వింటూనే ఓ అమ్మాయి ఆటో నుండి దూకుతున్నట్లుగా దిగి వడివడిగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ప్లీజ్ ఈ రాత్రికి ఆమెను మీరే కాపాడాలి, తప్పదు, నేను తెల్లవారకు ముందే వస్తాను అంటూనే పరిగెడుతున్నట్లుగా వెళ్ళి అక్కడున్న ఆటో ఎక్కటం, అది వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. ఏం చెయ్యాలో తెలియనట్లుగా ఉక్కిరి అవుతూ వెనక్కు తిరిగాడు. తన గది గడప వద్ద ఆ అమ్మాయి తల వంచుకుని నిలబడి ఉంది. ఉన్నది ఒకే గది. అందులోనే తన గుడ్డలు పెట్టిన ఓ పక్కన పెట్టుకుని చాపేసుకు పడుకుంటాడు. ఇప్పుడు ఊరు పేరు తెలియని ఆ అమ్మాయి తాను తలుపులు వేసుకుని ఆ గదిలోనే పడుకోవటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. తను నాటకాలు వేస్తూ దేశమంతా తిరుగుతున్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదని అనలేడు. కానీ ఇది తనకు కొత్త ప్రదేశం, తెలిసిన మనుషులు లేని ప్రదేశం. అందున తను కన్న కలలను నిజం చేసుకునే అవకాశం తనకు చేరువవ్వబోతున్న సమయం. ఇప్పుడు తను చేసే ఎలాంటి పొరపాటైనా ఎదురు తిరిగితే తన భవిష్యత్తే అంధకారం అవుతుంది. తన గౌరవం పోయే చిన్న సంఘటన కూడా తను కళ్ళ ముందు కట్టుకున్న మేడలను పునాదులతో సహా పికిలించి వేయవచ్చు. రేపు తను కాలరెత్తుకు తిరిగే రోజున ఇలాంటి తప్పులు చేసినా ఎవరికి తప్పులుగా కనపడవు. అసలు వీటిని పట్టించుకునే నాదుడే ఉండడు. కానీ ఈనాడు అదే ఒక పెనుభూతమై తనను కబళించి వేస్తుంది. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందిగా తలెత్తి చూశాడు. ఆ అమ్మాయి పొడుగ్గా, సన్నగా, కొందనపు బొమ్మలా ఉంది. అందమైన ముఖం పదే పదే చూడాలనిపించేలా ఉంది. మండిగాన్ని పట్టుకుని తల వంచుకొని నిలబడి ఉంది. అసలు ఆ అమ్మాయిని గురించిన వివరాలు తెలుసుకునే అవకాశమే లేకుండా జగదాంబ ఎంత హడావుడిగా వచ్చిందో అంత హడావుడిగానే వెళ్ళిపోయింది, తనను ఆశ్చర్యంలోనూ అయోమయంలోనూ పడేస్తూ. ఒక పని చెయ్యండి, మీరు ఆ చాప మీద పడుకోండి, నేను ఇక్కడ బయట అరుగు మీద పడుకుంటాను అన్నాడు సుధీర్. ఆ అమ్మాయి చటుక్కున తలెత్తింది. ఆ అమ్మాయి వంక చూడకుండానే మంచినీళ్ళు కావాలంటే అక్కడ కోజాలు ఉన్నాయి అన్నాడు అరుగు మీద కూర్చుంటూ. ఆ అమ్మాయి తల వంచుకుని చాప మీద కూర్చుంది. అసలు ఏమైంది? లైట్ ఆపేసి కూర్చోండి అన్నాడు 5 నిమిషాల తర్వాత చిన్నగా. లేచి లైట్ ఆపేసింది ఆ అమ్మాయి. అప్పటికే అందరిళ్లలోనూ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఆ ఇరుకైన వీధిలో మనిషి సంచారం కూడా లేదు. ఎక్కడో కుక్క ఏడుస్తున్న శబ్దం. ఆమె తిరిగి కూర్చుంటూ చాపను బయటపడేసింది. మీరు చాప వేసుకోండి, పర్వాలేదు, నాకు ఈ అరుగు మీద హాయిగానే ఉంటుంది అన్నాడు. ఆమె పేలవంగా నవ్వుతూ నాకిప్పుడు నిద్ర పట్టదులేండి, మీరు పడుకోండి అంది. అతడు తడబడుతూ ఆమె వైపుకు చూశాడు. భయం లేదు, తలుపులు లోపల గడియ వేసుకుని పడుకుంటే ఎవరూ రారు అన్నాడు తల వంచుకుని. ఎవరో వస్తారని, నన్నేదో చేస్తారనే భయంతో కాదండి నిద్ర రానిది. మొక్కలైపోయిన ఈ బ్రతుక్కి ముగింపు ఎలా ఉంటుందా అని ఆలోచన అంది వేదనాపూరితమైన కంఠంతో. అసలు ఏం జరిగింది? ఎందుకు అంతగా బాధపడుతున్నారు అడిగాడు కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత చీకటి నీడలో కూర్చున్న ఆమె వంకే చూస్తూ. ఆమె అతి కష్టం మీద గొంతు పెగల్చుకుంది.
ఓ మాయగాడు మాటల్ని ఎరగా వేసి వల విసరగా సినిమా హీరోయిన్ అయిపోతాననే ఆశతో ఇంట్లో డబ్బు సొమ్ము తీసుకుని పారిపోయి వచ్చాను. అంతేకాదు, ఆడదానిగా పవిత్రంగా ఉంచుకోవాల్సిన బ్రతుకునే ఆ వేడిలో సర్వనాశనం చేసుకున్నాను. నాకు చేసిన అన్యాయం చాలదన్నట్టుగా నన్ను ఒక వ్యభిచార గృహానికి అమ్మే ప్రయత్నంలో ఉన్నారని తెలిసి విలవిల్లాడుతున్న సమయంలో ఓ పుణ్యాత్ముడు నన్ను రక్షించి జగదాంబ గారికి అప్పచెప్పాడు. ఆమె నన్ను రేపు మా ఊరికి పంపిస్తానంటూ తీసుకొచ్చి ఈ రాత్రికి ఇక్కడ తలదించుకోమని దించి వెళ్ళింది. ఇక ఏడు పాపుకోవటం కష్టమన్నట్టుగా ఏడవసాగింది ఆమె. సుధీర్ ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. చక్కని ముఖం. మీ పేరు? మా పెద్దలు ఆ ఇంటికి నన్ను ఒక దేవతలా భావించి అలవేలు మంగ తయారు అన్నారు. కానీ నేను వాళ్ళ పాలట దెయ్యాన్నే అయ్యాను. వెక్కిళ్ళు పెడుతోంది ఆమె. అతడు 10 నిమిషాల వరకు మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళి ఏమని చెప్తారు అన్నాడు సంశయిస్తూ, ఆమె భవిష్యత్తు ఏమిటా అనే ఆదుర్దాతో. ఏం చెప్పినా నన్ను కన్న తల్లిదండ్రులు ఆదరించకపోతారా అనే ఆశ. కాదు, మా ఊరి చెరువే శరణ్యం. ఆమె కంఠం ఆ మాటలు అంటున్నప్పుడు వణికింది. తెల్లవారుజామున 5 గంటలకే జగదాంబ వచ్చింది ఆటోలో. వస్తూనే పద పద తాయారు, నువ్వు మీ ఊరు వెళ్ళే ఏర్పాట్లన్నీ చేశాను, ఇక నీకు భయం లేదు అంది. తాయారు నోరు తెరవకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయింది. ఆమె రాత్రి చూసిన జగదాంబలా లేదు సుధీర్కి. ముఖమంతా పీకిపోయి ఉంది. కళ్ళు నిద్రలేని వాటిలా మూసుకుపోతూ లోపలికి పోయినట్టున్నాయి. ఇదిగో తాయారు, నీకు టిక్కెట్టు, ఈ 100 కూడా ఉంచుకో, దారిలో అవసరానికి ఉంటుంది అంది. తాయారు చటుక్కున వంగి జగదాంబ పాదాలకు నమస్కరిస్తూ భోరున ఏడవసాగింది. జగదాంబ అమ్మాయిని 2 చేతులతో ఎత్తి పొదివి పట్టుకుని కళ్ళు తుడుస్తూ, జీవితంలో మనం కొన్ని తప్పుల్ని మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాము. వాటికి తర్వాత వగచే లాభం లేదు. అందులో నుంచి బయటపడి కొత్త జీవితంలోకి మనల్ని మనం మలుచుకొని ధైర్యంగా అడుగులు వేయటమే నేర్చుకోవాలి అంది. ఆ అమ్మాయిని అలాగే బయటికి నడిపిస్తూ, సుధీర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మెడను వెనక్కు తిప్పి కృతజ్ఞతతో నిండిన కళ్ళతో అతన్ని చూసింది జగదాంబ. అప్పుడు స్పష్టంగా కనపడింది ఆమె మొహంలోని అలసట. వింతగా జాలిగా చూశాడు ఆమె వంక. తర్వాత 11 గంటలకు సుధీర్ వెంకటాద్రి ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన మొన్ననే చెప్పాడు, నిర్మాత, డైరెక్టరు, రచయిత ఇంకా కొంతమంది ఆప్తమిత్రులు వచ్చి కథ మీద కూర్చుంటారు. నువ్వు వచ్చి వాళ్ళ చర్చల్లో పాల్గొని నీకు తోచిన సలహాలు ఇస్తూ ఉండు. నేను వేరే చెప్పేదే ఉంది. నీకెన్నో నాటకాల అనుభవం ఉంది. 1-2 నెలల్లో అన్నీ ఫైనలైజ్ చేసుకుని లొకేషన్స్ ఫిక్స్ చేసుకుని షూటింగ్ మొదలు పెడతారు. నాకు వీలున్నప్పుడు నేను వాళ్ళ డిస్కషన్స్లో పాల్గొంటాను అన్నాడు. ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగస్తులు అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. సుధీర్ హీరోగా సినిమాల్లో వస్తున్నాడు అనుకున్నప్పటి నుంచి అతడికి కాస్త మర్యాదలు ఎక్కువయ్యాయి. ఆఫీస్ బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు. వెంకటాద్రి ఇంకా రాలేదు. కొత్తగా ఆఫీసు తెరిచిన నిర్మాత జానకీరామ్ కానీ డైరెక్టర్ సుప్రసన్న కానీ రాలేదు. ఆ రోజు పేపర్లో వార్తలు చూస్తూ ఉండగా సింహాచలం హడావుడిగా లోపలికొచ్చి, గురువుగారు ఓసారి బయటికి రండి అన్నాడు సుధీర్తో. చేతిలో పేపర్ను పక్కన పడేసి బయటకు వచ్చాడు సుధీర్. ఇప్పుడు నేను మీ రూమ్కే వెళ్ళొస్తున్నాను. మీ ఇంటి ఓనర్ పొద్దున్నే ఫోన్ చేసి నన్ను వెంటనే రమ్మనమంటే వెళ్ళాను. ఆ రూమ్ ఇప్పించింది నేనే కదా. రాత్రి రూమ్కి ఎవరినైనా అమ్మాయిని తీసుకొచ్చారా? ఆ ముసలాడు నిప్పు మీద ఉప్పులా ఎగిరెగిరి పడుతున్నాడు. వెంటనే ఆ గది ఖాళీ చేయించమంటున్నాడు అన్నాడు చికాగ్గా మొహం పెట్టిన సింహాచలం. సుధీర్ ముఖం తెల్లగా పాలిపోయింది. అసలు ఏమైంది గురువుగారు, నిజమేనా? ఎవరా అమ్మాయి? రెట్టించాడు సింహాచలం అదే ఊపులో. రాత్రి జరిగిందంతా చెప్పాడు సుధీర్ సింహాచలానికి. చిన్నగా 2 నిమిషాల తర్వాత తేరుకున్నాడు. ఆ ఇంటి యజమాని అలా అపార్థం చేసుకున్నాడని తెలియటంతో అతడి ముఖం ఎర్రగా కందినట్టయింది. అతడి మాటలు విన్న సింహాచలం, అబ్బా ఇదొకతి, తన కొంప మీదకి తెచ్చుకోవటమే కాకుండా ఇతరుల కొంపల మీద కూడా ఇలా తెస్తూ ఉంటుంది. దీనికి చావు మూడింది నాకు తెలుసు అన్నాడు నెత్తిన చేతులతో కొట్టుకుంటూ. సుధీర్ అయోమయంగా సింహాచలం మొహంలోకి చూశాడు. అవన్నీ పెద్ద పెద్ద గ్యాంగులు. ఎవరట్లా పోతే నీకెందుకే అని 1,00,000 సార్లు చెప్పాను. విని చేస్తేనా? లోకాన్నంతా తనే ఒంటి చేత్తో ఉద్ధరించేస్తానంటుంది. ఆ పిల్లను తిరిగి కొంపకు చేరటానికి తన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసి తెచ్చిస్తుంది. అది కుదరకపోతే తన ఒళ్ళే అమ్మేసుకుంటుంది. చిచ్చి, బుద్ధి లేని మనిషి. మనంగా బతకాలి అంటే మన ఏడుపేదో మనం ఏడవాలి. అంతేగాని అందరి బతుకులకి నేనే గార్డియన్ని అంటే చావుకు దగ్గర పడుతున్నదన్నమాట. సుధీర్కి నోట మాట పెగలకపోగా జగదాంబ ఒక్క రాత్రిలోనే ఎందుకు అంతగా ఒడిలిపోయిందో కారణం అర్థమైందప్పుడు. ఆమంటే అతడికి జాలేసింది.
సరేలే సరేలే, మీ ఓనర్కి నేనేదో సర్ది చెప్తాలే కానీ ఇంకోసారి దాన్ని మీ ఇంటి ఛాయలకు రానివ్వకు. సింహాచలం వెళ్ళిపోయాడు. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు అంది జెన్నిఫర్ కొన్ని తెల్ల కాగితాలను కలాన్ని రంగుల ముందు పడేస్తూ. రంగుల అయోమయంగా ఆమె వంక చూసింది. నీ చేత సంతకాలు పెట్టించుకుని దేంట్లోనన్నా ఇరికిస్తాననుకుంటున్నావా? అలాంటి నీచప్పు పనులు నేను చెయ్యను. అనేదేదో మొహానే అంటాను, చేయదలుచుకున్నదేదో చెప్పి మరీ చేస్తాను అంది విసురుగా జెన్నిఫర్. రంగులు మాట్లాడకుండా కలాన్ని కాగితాన్ని చేతిలోకి తీసుకుంది. ఎక్కడ పెట్టాలి అంది వాటి వంక నిర్లిప్తంగా చూస్తూ. చివర్లో కుడివైపు కాస్త పైగా. జెన్నిఫర్ పడేసిన అన్ని కాగితాల మీద చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టిందామె. దేనికి అని అడగవేవు అంది జెన్నిఫర్. దేనికైతేనేం, అన్నింటికీ సిద్ధపడే బాబుగారితో ఇక్కడికి వచ్చాను. గుడ్ అంటూ ఆ కాగితాలని తీసుకుని రవీంద్ర గదిలోకి వెళ్ళి, ఇవిగోండి, ఇవి చాలా భద్రంగా అట్టి పెట్టండి. ఇక రేపు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి జాయిన్ చేస్తాను అంది. నీ ఇష్టం అన్నాడు రవీంద్ర. అంటే నీకిష్టం లేదా అంది అతడి దగ్గరకల్లా వచ్చి. అతడు నవ్వాడు. ఆమెను గుండెకు హత్తుకుంటూ, నువ్వెందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతూ ఆ అమ్మాయిని అందగత్తిగా తయారు చేయాలని అనుకుంటున్నావో నా మనసుకు నచ్చ చెప్పుకోలేకపోతున్నాను అన్నాడు. సరిగ్గా ఆ క్షణాన ఆమె కళ్ళ ముందు హైదరాబాదులో తన ఆసుపత్రిలో ఉండగా అర్ధరాత్రి పూట తన గదిలోకి పాములా వచ్చి బుసలు కొట్టిన ఆగంతకుడు కళ్ళ ముందు మెదిలాడు. అతడి వింత ముఖము, కుటిలపు నవ్వులు కనపడ్డాయి. నేను జెన్నిఫర్ని. నా జోలికి వచ్చిన వాళ్ళని అంత తేలిగ్గా రవీంద్రలాగా వదిలే మనిషిని కాను. నిన్ను, నీ వెనుక నా రాక్షసుల్ని నా కాళ్ల కింద నలిపేయిందే నాకు నిద్ర పట్టదు అనుకుంది. ఎందుకు ఆమెకు చదువు చెప్తున్నానో అర్థం చేసుకుంటే ఇదే అర్థమవుతుంది. అవును, మర్చిపోయాను, నీ చేత కూడా కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవాలి అంది. మై గాడ్, దేనికోసం? నాకు కూడా ఏమైనా చేయిస్తావా ఏంటి కర్మ? నా ముక్కు మొహం అన్నీ బాగానే ఉన్నాయిగా అన్నాడు పెద్దగా నవ్వుతూ. రేపు కాస్మెటిక్ సర్జరీ తర్వాత నీ పెళ్ళాన్ని చూసి నన్ను మర్చిపోకుండా నా జాగ్రత్తలు నేను తీసుకోవాలిగా మరి అంటూ ఆమె పకపక నవ్వేసింది. రవీంద్ర ఆవేశంగా ముందుకొచ్చాడు. జెన్నీ, నేను అంత బలహీనుడిని కాను అని చెప్పాను, గుర్తుంచుకో అన్నాడు. సరే చెప్పు, ఆ అమ్మాయిని ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు. నీ మిత్రుడు విశ్వం ఏం చేశాడు? ఏమీ చేయలేదు. నీ మిత్రుడు స్నేహితుడు సుభాష్ చంద్ర ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఆ ఇన్స్పెక్టర్ ఏర్పాటు చేసి అడ్వాన్స్ ఇప్పించిన డిటెక్టివ్ అభినవ్ ఏం చేశాడు? ఏమీ చేయలేదు. వాళ్ళు చెయ్యలేనివన్నీ నేను రంగుల చేత చేయిస్తాను. అది ఇప్పుడు నా తురుపాసు అన్నాడు. అయోమయంగా చూశాడు రవీంద్ర ఆమె వంక. సామదాన వేద దండోపాయాల్లో ఏదో ఒకటి మన విషయంలో దారి చూపకపోదు. దండం వల్ల కాలేదు, మిగతావి ప్రయత్నించాలి అంది. అప్పుడే ఫోన్ మోగింది. ఆ రోజు శనివారం, ఆఫీసుకు సెలవు అవడంతో తీరిగ్గా కూర్చున్నారు ఇద్దరు. ఫోన్ ఎత్తాడు రవీంద్ర. చేసింది హైదరాబాద్ నుండి విశ్వం. చెప్పరా, ఏమిటి సంగతులు? మా చెల్లెల వివాహం నిశ్చయమైంది. సరిగ్గా 4 రోజుల టైం ఉంది. నువ్వు రావటానికి ఏర్పాట్లు చేసుకుంటావని ముందుగా ఫోన్ చేస్తున్నాను. నా అభినందనలు అందుకో అన్నాడు. నువ్వు స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే నాకు ఇంకా తృప్తిగాను ఆనందంగానూ ఉంటుంది చెప్పాడు విశ్వం. నేను రావటం అనేది ఆలోచించాలి. అమ్మ నాన్న పోయినప్పుడు 4 రోజులు సెలవు పెట్టాను. ఎనీహౌ ప్రయత్నిస్తాను. అబ్బాయి ఎక్కడి వాడు, ఏం చేస్తున్నాడు? తెలిసిన వాళ్ళేనా? మంచి కుటుంబమేనా? ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ సమాధానం చెప్పాడు విశ్వం. చాలా మంచి వార్త చెప్పావురా, రియల్లీ ఐఎమ్ హ్యాపీ అన్నాడు మనస్ఫూర్తిగా రవీంద్ర. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత, నా విషయంలో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? సుభాష్ చంద్ర కానీ అభినవ్ కానీ వివరాలు ఏమైనా సేకరించగలిగారా అడిగాడు. విశ్వం నవ్వాడు. మనం అనుమానించిన వాళ్ళంతా పారిపోతున్నారు. వాళ్లే జరిగిన అన్నిటికీ బాధ్యులు అన్నట్లుగా ధృవీకరిస్తూ. ఆ పని మనిషి కుటుంబం కూడా మాయమైంది. దాని అన్నయ్య మాత్రం వాడు కుంటివాడు. అతను ఉద్యోగం ఏదో చూసుకుంటూ ఉండిపోయాడో ఈ విషయాలేమీ వాడికి తెలియవు. అతను చాలా అమాయకుడని కూడా తేలింది. బైది బై, మీ మామయ్య ఆదాయం ఏంటి అడిగాడు విశ్వం. నాకు తెలిసినంతవరకు ఆయనకు పెద్ద ఆదాయం ఏమీ లేదు. మిడిల్ క్లాస్. మా అమ్మే ఎప్పుడు తన అన్నయ్య లేనివాడంటూ సాయం చేస్తూ ఉండేది. ఆ వంకన ఈ వంకన. ఎందుకు వచ్చింది ఆ సంగతి ఇప్పుడు అడిగాడు. మరి అభినవ్కు అనుమానం వచ్చింది. ఆయన ఉద్యోగంగానే వ్యాపారంగానే చేస్తున్నట్లుగా లేదు కదా. కాస్త డబ్బు బాగానే ఖర్చు పెడుతున్నట్లుంటేను ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నదో అర్థం కావటం లేదు అన్నాడు. అందుకని మీ పొలాలతో పాటు ఆయనకు అక్కడ పొలాలు ఏమన్నా ఉన్నాయా కనుక్కుందామని చెప్పాడు విశ్వం.
అలాంటివేమీ లేవు. ఏం లేదు, ఆయన వారం రోజుల క్రితం మీ ఊరు వెళ్ళి వచ్చాట. ఎందుకు వెళ్ళింది నీకేమైనా చెప్పాడా? లేదే. సరే, ఆ విషయం కనుక్కుని ఆయన ఏమన్నాడో నాకు చెప్పు. ఏమైనా గొడవ జరిగిందా విశ్వం? అనుమానంగా అడిగాడు. అక్కడ రైతులతో తగువలాడొచ్చినట్లుగా తెలిసింది. వాళ్లతో కాస్త కరుగ్గానే ఉండాలి. నేను మా పెదనాన్నగారు అబ్బాయి వెళ్తే మమ్మల్ని మాటలతోనే తిప్పలు పెట్టారు. అప్పుడే మేము వెళ్లకుండా ఆయన్ని పంపించుంటే బాగుండేది అనుకున్నాను అన్నాడు రవీంద్ర. సరే, అయితే నువ్వు తప్పకుండా మా చెల్లెల వివాహానికి రావాలి. నీ మిస్సెస్ను కూడా తీసుకునిరా తడబడ్డాడు రవీంద్ర. విశ్వం ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడో అర్థం కాక. జెన్నిఫర్ అప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోయింది కదా, ఈసారన్నా అన్నీ చూపిద్దు గాని అన్నాడు విశ్వమే తిరిగి. విశ్వం సునీతకు ఫోన్ చేశాడు. 2 రోజుల నుండి ఆమె ఇన్స్టిట్యూట్కి రాకపోవడంతో. ఇంట్లోనే ఉంది సునీత. ఫోన్లో అతడి కంఠాన్ని గుర్తిస్తూనే చెప్పండి అంది ఉత్సాహంగా. ఎనీ ప్రాబ్లం? మీరు ఇన్స్టిట్యూట్కి ఎందుకు రావటం లేదు? మీరు వెళ్ళారా అక్కడికి? అవును, రమ్య మిమ్మల్ని అడుగుతున్నది. తనేవో కొనుక్కోవాలట. తనకు సహాయంగా మీరు బజారుకు రాగలరేమోనని ఎదురు చూస్తున్నది. పెళ్లి కూతురు కదా, ఆమెగారు ఇప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదు అన్నాడు పెద్దగా నవ్వుతూ. విశ్వం మాటలకు సునీత కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. సర్లేండి, రేపు సాయంత్రం నేను మీ ఇంటికి వస్తాను. నాకు ఫోన్ చేయమనండి, ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటాం అంది. మీరు ఇన్స్టిట్యూట్కి రాకపోతుంటేనూ ఒంట్లో బాగోలేదేమోనని భయపడ్డాను అన్నాడు. ఆమె క్షణం తడబడింది. తన ఆరోగ్యం బాగోలేదని అతడు భయపడ్డాడు అనే మాట ఆమె గుండెలకు తాకింది. అమ్మ అర్జెంటుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. నేను ఇంట్లో లేకపోతే నాన్న భోజనానికి ఇబ్బంది అవుతుందని అక్కడికి రావటం లేదు. రాత్రికి అమ్మ వచ్చేస్తుందిలేండి. రేపు నేను తప్పకుండా వస్తానని రమ్యతో చెప్పండి. ఓకే, రమ్యను మీకు ఫోన్ చేయమని చెప్తాను. బాయ్. అతడి ఫోన్ పెట్టేసిన ఆమె రిసీవర్ను చేతిలో పెట్టుకునే అతడి మాటలను మననం చేసుకుంటూ ఉండిపోయింది చాలాసేపు. జెన్నిఫర్ రంగుల్ని తీసుకుని ఆ సాయంత్రం వాళ్ళున్న అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళింది. రవీంద్ర రానన్నాడు. అతడు సాధ్యమైనంత వరకు రంగులకు దూరంగానే ఉంటున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించడు. రంగులకి ఎప్పుడూ అతడితో మాట్లాడే అవకాశం కానీ అవసరం కానీ కలగలేదు. జెన్నిఫరే అతడి అవసరాలన్నీ చూస్తూ ఉండటంతో ఓ మూలగా చెట్టు కింద ఉన్న గట్టు మీద కూర్చున్నారిద్దరు. రంగులకు అర్థమైంది జెన్నిఫర్ తనకేదో చెప్పడానికి అక్కడికి తీసుకొచ్చిందని. అందుకే కూర్చున్న వెంటనే చెప్పండి అంది. గుడ్, నువ్వు తెలియగలదానివని నాకు తెలుసు. నేను ఇక్కడికి తీసుకురావడానికి ఏదో కారణం ఉన్నదని గ్రహించావన్నమాట. రంగులు మాట్లాడకుండా తాళొంచుకుంది. నిన్ను ఇండియాకు పంపించి వేస్తున్నావు. ఉలికి పడ్డట్లుగా తలెత్తింది రంగులు. నీకేం భయం లేదు. నీకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన మీ అమ్మ నాన్న ఇప్పుడు అక్కడ లేరు అంది. రంగులకు నోరు పెగల్లేదు. వాళ్ళకేం కాలేదు కానీ ఏమైనా అవుతుందనే భయంతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు చెప్పింది జెన్నిఫర్. మరి నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి, ఎక్కడుండాలి అంది రంగులు. ఇక్కడ నువ్వు చస్తే మేమేదో చేసావని అనుమానం వస్తుంది. అక్కడికి వెళ్ళి నీ బ్రతుకుని ఇలా చేసిన మీ వాళ్ళని తిట్టుకుంటూ ఏ కాలంలోనో దూకి చచ్చావనుకో, నీ కర్మలే అని పోలీసులు తీసుకువెళ్ళి తగలేస్తారు అంది జెన్నిఫర్ నవ్వుతూ. రంగులకు ఆమె ఆ మాటల్లో నవ్వుతూనే చెప్తున్నా తన శరీరాన్ని చీల్చి చెండాడుతున్న కొరడా దెబ్బల్లాగానే ఉన్నాయి అవి. అనవసరంగా కంగారు పడబోకు, నేను నిన్ను చావనియనులే. ఇండియాలో నీకు ఏ లోటు లేకుండా నేను ఏర్పాట్లు చేస్తాను. అయినా మగతోడు లేకుండా ఎన్నాళ్ళు బతుకుతావు? నీకు మాత్రం కోరికలు ఉండవా? రంగులకు అసలు నోరే పెగలటం లేదు. అందుకే నేను నీకు నీ తిండికి సరిపడా డబ్బిచ్చి పంపుతాను. కానీ అమ్మ, నన్ను అక్కడి వాళ్ళు చంపరనే నమ్మకం ఏంటి అంది రంగులు దిగాలుగా చూస్తూ. ఎలాగైనా నువ్వు చేసిన పనికి చావాల్సిందే కదా. మా చేతిలోనా మీ వాళ్ళ చేతిలోనా అనేది పైన దేవుడు నిర్ణయిస్తాడు. రంగులకి ఏడుపు వస్తుంది. త్రాష్టుడు తన తండ్రి భీకర రూపంలో కళ్ళ ముందు కదులుతున్నాడు. అందుకనే రంగులు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఇండియాకు వెళ్ళి కొన్ని పనులు చేయాలి. ఏమిటో చెప్పండి అన్నట్టుగా ఆమె వంక చూసింది. నువ్వు చేసిన పనికి కారకులు ఎవరో తెలుసుకోవాలి. నేను ఆసుపత్రిలో ఉండగా వచ్చి నన్ను బెదిరించిన మనిషి ఎవరో ఆరా తీయాలి. వాడి వెనకాల ఎవరున్నది కనుక్కోవాలి. వాళ్లను నేను కటకటాల వెనక్కు పంపిన తర్వాతే నేను రవీంద్ర ఇండియా వస్తాం. అక్కడే ఉండిపోతావా, ఆస్తులన్నీ అమ్మేసుకుని అమెరికా వెళ్ళిపోతావా అనేది అక్కడ జరిగే పనుల మీద ఆధారపడి ఉంటుంది.
ఇక నీ విషయానికి వస్తే నిన్ను వాళ్ళు అక్కడేమైనా చేస్తారేమోననేగా నీ భయం. నీకు సర్జరీ చేయించి నీ మొహాన్ని పూర్తిగా మార్పించేస్తున్నాను. అక్కడ వాళ్లే కాదు, నేను రవీంద్రే నిన్ను గుర్తుపట్టలేము. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నా ఎవరో కొత్త మనిషి కనపడుతుంది, కానీ ఇప్పటి నువ్వు కాదు. విచిత్రంగా జెన్నిఫర్ మొహంలోకి చూసింది రంగులు. ఆమె మాటలకు విభ్రాంతిగా నోరు తెరిచింది. నీకు చదువు చెప్తున్నాను, తిండికి ఏర్పాటు చేస్తున్నాను, నిన్ను తీర్చిదిద్ది చక్కని బొమ్మలా తయారు చేస్తున్నాను. వీటన్నిటికీ బదులుగా నువ్వు నాకు చేయాల్సిన సహాయం చాలా చిన్నది అంది అనునయంగా జెన్నిఫర్. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియనంత అయోమయంలో పడిపోయింది రంగులు ఆమె మాటలకు. కాదంటావా? వీటన్నిటి వెనుక ఎవరున్నది నీకు నిజంగా తెలిస్తే ఇప్పటికైనా చెప్పు. అప్పుడు జీవితాంతం మాతో పాటే ఉందో గాని నిన్ను ఇండియా పంపకుండా నీ మీద ఈగ వాలకుండా చూసే బాధ్యత నాది అంది. సత్య ప్రమాణికంగా చెబుతున్నానమ్మా, నాకు నిజంగా వాళ్ళెవరో తెలియదమ్మా. ఓకే, ఇక ఈ విషయాలన్నీ మర్చిపో. రేపు నిన్ను ఆసుపత్రిలో చేరుస్తాను. సర్జరీ జరుగుతుంది. ఎన్నాళ్లలోగా నీ రూపు మారుతుందో నేను ఇప్పుడే చెప్పలేను. ఈలోగా తోక జాడించాలని ప్రయత్నించావా? నువ్వు సంతకాలు పెట్టిన కాగితాలున్నాయి. దేంట్లోనో దాంట్లో ఇరికించి ఈ దేశంలోని జైళ్లలోనే నువ్వు జీవితాంతం మగ్గిపోయేలా చేస్తాను కఠినంగా అంది. సునీత మంచం మీద అటు ఇటు దొర్లుతున్నది. క్షణక్షణం విశ్వం గుర్తుకొస్తున్నాడు. అతని మాటలు నవ్వులు గుర్తుకొస్తున్నాయి. అతనితో మాట్లాడుతూ ఉంటే సమయమే తెలీదు. ఆ సాయంత్రం బజార్కు వెళ్ళినప్పుడు రమ్య అన్న మాటలే చెవుల్లో తుమ్మెదల ఝుంకారంలా గీపెడుతున్నాయి. మా అన్నయ్య ఎందుకో ఈ మధ్య చాలా హుషారుగా ఉంటున్నాడు అంది రమ్య. తన బరువు బాధ్యత తీరుతున్నది కదా, అందుకే అయి ఉంటుంది. ప్రాక్టీస్ కూడా బాగానే ఉన్నట్లుంది కదా, ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటున్నారుగా అంది. అదేం కాదు అంది రమ్య బొగ్గలకు అందుతూ ఉండగా. అది రొటీన్. జీవితానికి కావలసింది ఒక డబ్బు సంపాదనే కాదు కదా. 3 రోజుల క్రితం తెల్లవారుజామున ఆయన గారి కలలో ఓ దేవతా స్త్రీ కనపడిందిట. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఆ మొహం ఎక్కడో చూసినట్లే ఉందని అనిపించిందిట అంది రమ్య. సునీత మాట్లాడలేకపోయింది. రమ్య మాటలతో తనతో ఆడుకుంటున్నదా అనిపించింది. నా ఎదురుగ్గా నిలబడి, చెల్లాయి, ఆ దేవతకు సునీతకు చాలా దగ్గర పోలికలున్నాయే, మనకేమైనా మేలు జరిగే కలేనంటావా అది అన్నాడు నవ్వుతూ. నేను వెంటనే మా వదిన ఎవరో నాకు తెలిసిపోయిందో అంటూ పెద్దగా అరిచేశాను. అంత నిద్రలోను. అమ్మ కంగారు పడుతూ తట్టి లేపితే గాని నేను ఆ క్షణానికి అన్నది కళ అని నాకు తెలియలేదు అంది. సునీత రమ్య మాటలు వింటూనే బిగుసుకుపోయింది. వెంకటాద్రి ప్రొడక్షన్ ఆఫీసు మేడ మీద హాల్లో అందరూ కూర్చున్నారు. ఆ రోజు వెంకటాద్రి కూడా వచ్చాడు, వేరే పనేం లేకపోవడంతో. నిర్మాత దర్శకులు కూడా వచ్చి కూర్చున్నారు. కథ ఒక రూపానికి వచ్చింది. లో బడ్జెట్ సినిమా కాబట్టి భారీ సెట్టింగ్లు ఏమీ వేయదలుచుకోలేదు. షూటింగ్ అంతా అవుట్డోర్ జరపాలనుకున్నారు. మరీ అవసరం అనుకుంటే ఎవరైనా వేసిన సెట్లు తమకు పనికొచ్చేలా ఉంటే ఉపయోగించుకోవాలనుకున్నారు. సుధీర్ వెంకటాద్రి చెప్పినట్లుగా రోజు ఆఫీస్కి వచ్చి కూర్చుని వాళ్ళ చర్చల్లో పాల్గొంటున్నాడు. కథంతా ఒక కొలిక్కొచ్చినట్టే. ఈ విషయంలో మీరెవరైనా సలహాలు ఇస్తే ఇప్పుడే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అన్నాడు జయరాం. కథంతా బాగుంది, కానీ కామెడీ ట్రాక్ అంతగా పండేలా లేదయ్యా, మరేమైనా ఆలోచించండి. నువ్వేమంటావయ్యా సుధీర్ అన్నాడు వెంకటాద్రి. కామెడీది ఏమున్నదండి, చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి దాన్నైనా ఒక ఊపు ఊపేస్తారు. అయినా నాకు ఒక ఆలోచన ఉన్నదండి, బాగున్నదనుకుంటే మనం పెట్టేసుకోవచ్చు అన్నాడు సుధీర్. చెప్పు, మా పాత వాళ్ళకి ఎప్పుడు పాత ఆలోచనలే వస్తూ ఉంటాయి, మీకే రావాలి కొత్త ఆలోచనలు. అవునయ్యా జయరాం, ఆడ మగ హాస్య పాత్రలకు ఎవరినైనా ఎన్నుకున్నావా? లేదంటే మొన్న నా పిక్చర్లో కొత్త వాళ్ళని తీసుకున్నానయ్యా, బాగానే చేశారు. వాళ్ళు మన మాట విని చెప్పినట్లుగా చేస్తారు. వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామంటావా? అసలు కామెడీ ట్రాక్కి వేరే అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టావా, లేకపోతే సుప్రసన్నే చూస్తాడా అన్నాడు వెంకటాద్రి. వేరే ఒక అసిస్టెంట్ ఉంటేనే బాగుంటుందండి. అతడు ఆ ఆలోచనల మీదే ఉంటాడు. ఎలాగైనా పైన నా పర్యవేక్షణ ఉండనే ఉంటుంది. ఎడిటింగ్ అప్పుడు ఇద్దరం కూర్చుంటే సరిపోతుంది అన్నాడు సుప్రసన్న. ఆలోచించండి, అది బాగానే ఉంటుంది. సుధీర్, నువ్వు చెప్పు, ఏమిటి నీ దగ్గరున్న సబ్జెక్టు అడిగాడు. ఒక మొగుడు పెళ్ళం ఉంటారండి. అంటే మొదట్లోనే పెళ్లి చేస్తావా? శుభం కార్డు అప్పుడైతే కాస్త సస్పెన్స్ అన్నా ఉంటుంది కదా అన్నాడు జయరాం సంకోచంగా చూస్తూ. నా ఉద్దేశంలో కొత్తగా పెళ్ళైన జంటను హాస్య జంటగా చేశామనుకోండి అన్నాడు సుధీర్.
పెళ్ళైన తర్వాత ఇంకా హాస్యమేం పుడుతుందయ్యా నా బొంద, అంతా ఏడుపే గాని అన్నాడు సుప్రసన్న పెద్దగా నవ్వేస్తూ. అతడి వైవాహిక జీవితం అంత సరిగ్గా లేదని తెలిసిన జయరాం కూడా నవ్వేసి ఊరుకున్నాడు అతడి మాటలకు. ఆ అమ్మాయికి పుట్టింట్లో చాలా ఇష్టమైన కుక్క పిల్లుందండి. దాన్ని రాత్రిళ్ళు తన దగ్గరే పడుకోబెట్టుకుంటుంది కూడా. పెళ్ళైన తర్వాత దాన్ని అత్తగారింటికి తీసుకొస్తానంటుంది. అత్తగారికేమో ఆస్తమా, కుక్క అంటే అలర్జీ, తీసుకురావటానికి వీల్లేదంటుంది. అయితే భర్తనే తన పుట్టింటికి ఇల్లరకం వచ్చేయమంటుంది ఆ అమ్మాయి. అతడేమో తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, కాస్త అమాయకుడు. అత్తగారింట్లో వెళ్ళి ఉంటానంటే తోలు ఒలుస్తానంటాడు తండ్రి. బాగుందయ్యా సుధీర్, చెప్పు చెప్పు అన్నాడు హుషారుగా వెంకటాద్రి. ఇది మెయిన్ సబ్జెక్ట్ అండి. పెద్దలు మధ్యవర్తులు అవుతారు. మొత్తానికి అత్త మమ్మల్ని ఒప్పించి ఆ అమ్మాయిని కాపురానికి పంపిస్తారు కుక్కపిల్లతో సహా. అక్కడికి వచ్చిన తర్వాత దానికి రోజు బీఫ్ పెట్టాలంటుంది. వాళ్ళు వీల్లేదంటారు. పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇలా సినిమా చివరి వరకు వాళ్ళ పేచీలతో, అత్తాకోడళ్ల తగువులాటతో, మధ్యలో భర్తను రోడ్లో వేసి దంచే సీన్స్తోనూ కావలసినంత కామెడీ పుట్టించవచ్చు చెప్పాడు సుధీర్. ముగింపు ఎట్లా ఇద్దామని వెంకటాద్రి కుతూహలంగా అడిగాడు. ఆయనకు ఆ సబ్జెక్టు బాగా నచ్చింది. ఏముందండి, ఆ అమ్మాయిని ఒకరోజు ఓ ఊరకొక కరుస్తుంది. దాంతో బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవడానికి తల్లడిల్లిపోతుంది. ఆ డాక్టర్ ఏమో మళ్ళీ ఏ కుక్కైనా కరవటమే కాదు, గోటితో గీకిన చావు ఖాయమని భయపెడతాడు. ఇంకేముంది, ఆ అమ్మాయి భయపడిపోయి బ్రతికుంటే హాయిగా భర్తతో కాపురం చేసుకోవచ్చులే అని కుక్క పిల్ల లేకుండానే అత్తగారింట్లో కాలు పెడుతుంది చివరకు. అసలు ముక్తాయింపు ఏమిటంటే ఆ భర్తే ఆ అమ్మాయి గోలకు విసుగు పుట్టి ఓ కుక్క చేత కనిపిస్తాడు. ఆ పైన డాక్టర్ని ఆమెను అలా భయపెట్టమని బ్రతిమాలుకుంటాడు. బాగుంది, చాలా బాగుంది, అలాగే చేద్దాం అన్నారు సుప్రసన్న, జయరాం కూడా. చివరికి అతను కుక్క పిల్లలు తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అప్పుడే బయలుదేరిన ఢిల్లీ ఎక్స్ప్రెస్లకు తోసేసి తలుపులు మూసేసి చేతులు దులుపుకుంటాడు అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఫైన్, బాగుంది, మంచి ముగింపు. జయరాం కానిచ్చేసేయి, ఇంక నువ్వేం ఆలోచించొద్దు. ఏమయ్యా సుప్రసన్న, నువ్వేమంటావు? ఓకేనే కదా? ఆదివారం ఉదయం ప్రహ్లాదరావు స్నానం చేసి దేవుడి గూటి ముందు కూర్చుని పూజ చేసుకుంటూ ఉండగా భార్య వచ్చి, రాత్రి మీరు పైనుంచి తెచ్చిచ్చిన పుస్తకంలో ఏదో కవర్ ఉందండి అంది. సునీత హాల్లో కూర్చుని కాఫీ తాగుతోంది. ఏం కవరే అన్నాడు మెడ వెనక్కు తిప్పి ప్రహ్లాదరావు. ఏమో, నాకేం తెలుసు, రాత్రి రామాయణం చదువుదాం కదా అని తెరిస్తే అందులో ఉంది. అప్పుడే ఇద్దామనుకున్నాను, మీరేమో అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోయారు. అదిగో రాముల వారి పట్టం ముందు రామాయణంలో ఉంది, తీసి చూడండి అంది. ఆయన ఆ పుస్తకం తీయకుండానే ముందు పూజ కానిచ్చాడు. ఓ బెల్లం మొక్క నైవేద్యం పెట్టి లేస్తూ ఆ పుస్తకాన్ని తీసుకొని బయటకొచ్చి హాల్లో ఉన్న ఉయ్యాల బాల మీద కూర్చున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న సునీతను చూస్తూ, ఇవాళ వెళ్ళటం లేదా అన్నాడు. ఇవాళ ఆదివారం కదా, సెలవు నాన్న చెప్పింది. ఉయ్యాలను చిన్నగా ఊపుతూ అందులో నుంచి భార్య చెప్పినట్లుగా ఉన్న కవర్ అందుకున్నాడు. అంటించి ఉన్నదాన్ని చివర చించి దానిలోని కాగితం బయటికి తీశాడు. 15 రోజుల క్రితం భార్యకిచ్చిన రామాయణం మొదటి సంపుటి పూర్తవటంతో రాత్రి రెండో సంపుటిని పైగదిలో నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. చేతి వ్రాతతో ఉన్న ఆ కాగితాన్ని కళ్ళజోడు సర్దుకుంటూ చదువుతూనే ఒక్క ఊదుటిని లేచి, శకుంతలా శకుంతలా, ఇట్రా, త్వరగా రావాలి అన్నాడు. వెంటనే ఆ కాగితాన్ని సునీతకిస్తూ, చదవే, చదివి అమ్మకు చెప్పు అన్నాడు హుషారుగా. ఏమిటి నాన్న ఇది అంది సునీత దాన్ని అందుకుంటూ, బహు సంతోషంగా ఉన్న తండ్రిని వింతగా చూస్తూ. చదువు, నీకే తెలుస్తుంది. భార్య రాకపోవటంతో వంటింట్లోకి పరుగెడుతున్నట్లుగా వెళ్ళాడు ప్రహ్లాదరావు. సునీత ఆ కాగితం మడత విప్పి చూసింది. అది ఒక వీలునామా. త్వరగా చదివింది. మావయ్య ఈ ఇంటిని తన పేరును రాశాడు. ఆమెకు ఒక క్షణం పాటు అంతా అయోమయం అయిపోయింది. అదేమిటి, ఇంత పెద్ద ఇంటిని తనకివ్వటం ఏంటి? శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయింది. మీది మరీ విచిత్రం, చెట్టంత కొడుకుండగా మేనకోడలికి రాయటం ఏమిటండి, మీరేం చదివారో అంది భర్త వెనకాలే వంటింట్లో నుంచి తడి చేతుల్ని చీర చెంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి. నీ ముఖం, దానికి కారణం కూడా రాశాడే మా బావ. మేనకోడలే కోడలవుతుందనుకున్నాడు కాబట్టి కోడలికి కానుగ్గా ఇద్దామనుకున్నాడు. కాదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సునీత తన కోడలు కాని పక్షంలో కూతుళ్ళు లేని తను సునీతను తన కూతురిగా భావించి ఇంటిని దానికిచ్చాడు. అంతేకాదు, మా చెల్లెలు సొమ్ము 100 తులాల దాకా ఉన్నదిట. కోడలైతే సరే, అంతా దానికే చెందుతుంది. దురదృష్టవశాత్తు కాకపోతే అందులో సగం దానికి ఇవ్వాలి అని రాశాడు. పొలం విషయంలో ఆయన ఎంతో బాధపడ్డాడు కూడా.
అది నా పిత్రార్జితం కనుక నేను అందులో భాగాన్ని దానికి ఇవ్వలేకపోతున్నాను అని. అయినా ఆయనకు బతికుండగా తెలియదు కదా తన పుత్రరత్నం ఓ దొరసానమ్మను పెళ్లి చేసుకోబోతున్నాడని అన్నాడు చాలా ఆనందంగా. నాకు ఇవేమీ వద్దు నాన్న, బావకు పంపించేసాయి అంటూనే ఆ కాగితాన్ని తండ్రికి ఇచ్చేసింది. నువ్వు అన్నట్లు నేను ఈ ఇంటి కోడలై ఉంటే అది వేరు సంగతి. అలా కానప్పుడు నేను ఈ ఇంటిని ఈ సొమ్మును తీసుకోవటంలో అర్థం లేదు అంది. ఆయన క్షణం బెత్తరపోయినట్టుగా చూశాడు కూతురి వంక. తను వేసిన పథకం అంతా నిరుపయోగం అయిపోతుందా అన్నట్లుగా. ప్రేమతో ఇచ్చిన దాన్ని ఎప్పుడూ కాదనకూడదు. ఆయన ఏం రాశాడో చూసావా? తనకు సునీత కోడలైతే కోడలికి ఇచ్చినట్లుగా భావిస్తాను. కాదో అందుకు దైవానుగ్రహం లేదనుకుని ఆత్మీయంగా తన మేనకోడల్ని ఈ ఇంటి ఆడపడుచుగా భావించి ఈ ఇంటిని తన స్వగృహంగా చేసుకుని ఆమె మాకు ఆనందం కలిగించాలనే సదుద్దేశంతో సంపూర్ణ హక్కులతో మా తదనంతరం అనుభవించేలా ఇవ్వటం జరుగుతున్నది. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. నేను మానసికంగానూ శారీరకంగానూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని మీ మామయ్య రాశాడు, గమనించలేదు? నాకు తెలిసే మా చెల్లెలకు బావకు నువ్వంటే ఎంత ప్రేమో అన్నాడు. ప్రేమ లేదని నేను అనటం లేదు నాన్న, కానీ ఇంత పెద్ద బహుమానం ఇచ్చి తమకు ప్రేమ ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకొద్దు, బావకు పంపించేసేయి అంది. ప్రహ్లాదరావు కూతురు దగ్గరకల్లా వచ్చి అరుణయ్యపు గొంతుకుతో, నాకు అనుమానం వస్తున్నది. రవీంద్ర ఒక్కడే కాబట్టి అసలు ఎలాంటి వీలునామా మా బావ రాయాల్సిన అవసరమే లేదు. ఇలా రాశాడు అంటే మీ అత్తయ్య మావయ్యకు కూడా ఈ దొరసాని వ్యవహారం చూచాయిగా తెలిసి ఉండొచ్చు అన్నాడాయన. కూతురి మొండితనం ఆయనకు తెలిసిందే. తను ఎంతో జాగ్రత్తగా ఆలోచించి పై గదిలో దొరికిన ఆయన సంతకం పెట్టి ఉంచిన తెల్ల కాగితం మీద ఈ వీలునామా తయారు చేసి చాలా సహజంగా రంగప్రవేశం చేసేలా తెరదించాడు. ముందు తన పేరునే రాసుకుందామనుకున్నాడు. కానీ అది నలుగురు నమ్మేలా ఉండదనిపించింది. కొడుకు పేరున రాద్దామన్నా వాడు సినిమాలు నాటకాలు అంటూ ఎక్కడ దీన్ని తగలేస్తాడేమోననే అనుమానం. పిల్ల పరా ఇంటికి వెళ్లేదైనా ఈ ఇల్లు ఈ సొమ్ములు చూపించి కానీ కట్నం లేకుండా మంచి సంబంధం తీసుకురావచ్చు. లేదా పెళ్లి కాకముందే అమ్మేసినా అమ్మేయొచ్చు. దాని పెళ్లి ఖర్చులకు కాస్త కూస్తో ఖర్చు పెట్టి మిగతాది తన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. అన్నింటికీ మించి తను ఆలోచించింది తన కూతురు పేరునే అయితే ముసలివాళ్లు కాబోయే కోడలికి ప్రేమగా ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఎవ్వరికీ అనుమానం కూడా రాదు అని. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.